హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇదేంటి అని చూస్తున్నారా? ఇది వచ్చేసి నాటుకోడి కర్రీ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు నాటుకోడి కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్. ఎలాగో ఈ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో లేదు కాబట్టి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వచ్చేసి ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కుక్కర్లో వేస్తే నాటుకోడి అనేది త్వరగా అవుతుంది కాబట్టి నేనైతే కుక్కర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులో అయితే సరిపడా ఆయిల్ వేసానండి. నేను మసాలా దినుసులు కూడా ఆయిల్లోనే వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ కూడా వేసేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మసాలా అనేది ఇలా వేయడం వల్ల ఆ స్మెల్ నీచు వాసన అనేది అయితే రాదండి. నేనైతే నాన్ వెజ్కి అయితే ఇలానే వేస్తానండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసానండి. ఇది నాటుకోడి కాబట్టి మిర్చి అయితే ఇలానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అయితే టేస్ట్ ఉంటుంది అంటారు. ఇప్పుడు వచ్చేసి నేను అల్లం పేస్ట్ తీసుకున్నానండి. అల్లం పేస్ట్ మన మిక్సీలో గ్రైండ్ చేసింది కాకుండా రోటిలో అయితే నూరానండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కదండి, అందుకే ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అడుగు అంటకుండా ఇలా అయితే కలుపుతూ ఉండాలండి. ఇక ఇప్పుడు వచ్చేసి నేను నాటుకోడి ఉంది కదా, దాన్ని అయితే క్లీన్గా 2-3 టైమ్స్ వాష్ చేశానండి. అది కూడా ఈ ఆయిల్లో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం ఇలా వేసేసాను ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేయాలండి, ఎక్కువ వేయకూడదు, కొంచెమే సాల్ట్ వేయాలి. ఎక్కువ వేస్తే ఆ పీస్ అనేది ఉడకదు అంటారు, అందుకే నేనైతే కొంచెమే సాల్ట్ వేసానండి. ఈ సాల్ట్ వేసాక అందులో ఉన్న వాటర్ అయితే ఇలా వచ్చేసాయి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే వీడియో చాలా స్కిప్ చేసేసాను, లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేశానండి. చాలా వరకు కట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ వాటర్ అనేది మొత్తం ఎనికిపోవాలండి. ఆల్మోస్ట్ మొత్తం ఎనికిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సైడ్స్కి చూస్తుంటే ఆయిల్ అనేది వస్తుంది కదా, అలా ఆయిల్ అనేది రావాలి. అప్పుడు ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి, నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ అనేది పైకి రావాలి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే చికెన్ అనేది తినకూడదంటండి. కొన్ని రోజులు చికెన్కి దూరంగా ఉండండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు వచ్చేసి కారం కూడా వేసేస్తున్నానండి. ఇది వచ్చేసి తేజ కారం కాబట్టి కొంచెమే వేసానండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెమే కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే మీకు సరిపడా కారం అయితే వేసేసేయండి ఫ్రెండ్స్. కారం వేయగానే వాటర్ వెంటనే పోయొద్దు. ఒక 5 మినిట్స్ ఉన్నాక తర్వాత వాటర్ మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంత వాటర్ అయితే పోసానండి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్లో ఉంచాలండి. నేను అందుకే త్వరగా అవుతుందని ఈ నాటుకోడి కర్రీ అయితే కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ కుక్కర్లో వేసినప్పుడైతే ఇలా మొత్తం ప్రెషర్ అనేది మొత్తం బయటికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. వెంటనే ఆ మూత అనేది అయితే తీయకూడదు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి, నేను మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా సడన్గా తీస్తే అది వచ్చి ఫేస్ మీద పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ కుక్కర్లో వంట చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చేసింది. పీస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. నేనైతే మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మసాలా అనేది ఇంకా వేయలేదు కాబట్టి వేసుకుంటున్నాను. అందుకే నేనైతే ఫస్ట్ కొబ్బరి అండ్ ఇందులో జీడిపప్పులు వేసానండి. ఒక 4 అయితే జీడిపప్పులు తీసుకొని అండ్ పచ్చి కొబ్బరి అయితే ఇలా మిక్సీ పట్టుకున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్లో వేసుకుంటే, అందుకే ఇలా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మసాలా అనమాట. నేను మసాలా అనేది రోటిలోనే నూరుకున్నానండి. అప్పటికప్పుడు నూరుకున్న మసాలా. ఇలా నాటుకోడిలో మెయిన్ ఈ మసాలే టేస్ట్ ఉంటుందండి, అందుకే ఇలా లాస్ట్లో వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఉన్న కొత్తిమీర అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి అలా ఉంచాలండి. ఒక 3-4 మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, మనం కొబ్బరి అండ్ అది జీడిపప్పు వేసాం కదండి, అవి 2 గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, అందుకు సూప్ అనేది అయితే చిక్కగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనకు ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేయాలి, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్లీజ్ చికెన్ అయితే కొన్ని రోజుల వరకు అయితే దూరంగా ఉంచండి ఫ్రెండ్స్. ఆ చికెన్ తినకూడదంట. చిన్నపిల్లలకైతే అస్సలు చికెన్ పెట్టకూడదంట ఫ్రెండ్స్. ప్లీజ్, మనం తినకపోతే మన పిల్లలు కూడా తినరు కదండి. అందుకే చికెన్ అనేది తెచ్చుకోకుండా ఉంటే సరిపోతుంది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ కొన్ని రోజులైతే చికెన్కి దూరంగా ఉండండి ఫ్రెండ్స్. మై రిక్వెస్ట్ అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయిందండి. నేను కొంచెం ధనియా పౌడర్ వేసేసి గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, సూప్ ఎలా వచ్చిందో చూడండి. చూసారు కదా, సూప్ అనేది అయితే చిక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా చూసారా, చాలా చిక్కగా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాటుకోడి ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.